హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేము జేపీ ధరకు వచ్చినాము. ఇంకా అక్కడ ప్లేసులు లేక ఇగో ఇక్కడ పొలాల మధ్యలో వచ్చి అన్నం తింటున్నాం. చూడండి, ఎటు చూసినా పొలాలు. వీడు ఎంకున్నాడు ఎవడో తెలియదు. ఇవే మా అమ్మ, ఎవడో కాదు మా దోస్తు గాడు. చెప్పరి కదా సోది. మా కొడుకు త్వరగా తీసుకొని వచ్చాడు. అంతేగా అంతేగా మమ్మీ. బాయ్ బాయ్ బాయ్, సీ యు, టాటా, బాయ్ బాయ్. ఇంకా ధరకడ పోయినప్పుడు మొత్తం చూపిస్తాము. ఇప్పుడైతే మన ఛానల్కి వచ్చి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి సుల్తానా బేగం బ్లాగ్స్కి. ఓకేనా ఫ్రెండ్స్? ఇగో మేము ఇగో అన్నీ ఉన్నాయి. నా చూడు అన్నీ తీసుకొచ్చినాం. ఇగో గ్రీన్ బకెట్ తీసుకొచ్చినాం. గ్రీన్ బకెట్ అనేది నేను ఇలా తెల్లన్నం అనమాట. ఊకే తీసుకొచ్చినాము. ఇంకా అన్నీ మూట తీసుకొని వచ్చినాం. ఇక్కడ పొలాల మధ్య వచ్చి తిన్నాం. మంచిగా చికెన్, రొట్టెలు, ఏదైనా బాస్మతి రైసా, బాస్మతి రైస్ తిన్నాము. చూడండి, ఇక పొలం మొత్తం చుట్టుముట్టు పొలం మంచిగా ప్రశాంతంగా ఉంది. వాతావరణం ఎవ్వరి డిస్టర్బెన్స్ లేదు. ఎప్పుడైనా ధరకు వస్తే ఇటు రాటి పొలాల దిక్కు ఆడ కూసకుర్రి. ఆడ కూర్చుంటే పైసలు నొక్కుతూ చాలా, అందుకే ఇటు వచ్చినాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మొత్తం చూపిస్తాం మీకు బ్లాగ్ మొత్తము. ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి, చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే పోతున్నాం మేము ధరకాడికి. చూడండి, మంచిగా ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే. మామూలు అయితే పాదయాత్ర చేస్తుర్రు, నేను కూడా పోతా. ఇప్పుడు ఆడ పోయే టైంలో అన్నీ కొన్ని వెరైటీ ఫుడ్స్ అయితే ఉన్నాయి, చూపిస్తా. రేగ్గాయలు చాలా ఉన్నాయి ఆడ, అన్నీ చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మేము దర్గా లోపలికి అయితే వెళ్తున్నాము. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో అయితే మళ్ళీ ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఎవరైతే జేపీ దర్గాకి వెళ్దాము అనుకున్న వాళ్ళైతే ఒకసారి వీడియో అయితే చూడండి, కొత్త వాళ్ళ. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మేము దర్గా లోపలికి అయితే ఎంటర్ అయినాము. ఇంకోటి విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే పూల దగ్గర ఏంటంటే ఇక్కడ రండి, మా దగ్గర తీసుకోండి అని చెప్తుంటారు. అక్కడ ఏంటంటే కొంచెం మనం జాగ్రత్తగా ఉండి తీసుకోవాలి పువ్వులు. ఓకేనా? లేదంటే వాళ్ళు ఏంటంటే ఎక్కువ పైసలు గుంజడము అసొంటి చేస్తారు ఇక్కడ దర్గా కాడ. ఇంకోటి ఏంటంటే లోపల కూడా అదే పరిస్థితి ఉంటుంది. దర్గా కాడ లోపల వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు గల్లాల ఎంత ఏంటి అని డిమాండ్ చేస్తారు. మీరు జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడైతే మేము లోపలికి అయితే వెళ్తున్నాము. ముందు ఏంటంటే మనము దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏంటంటే మనము పూలు అయితే తీసుకొని అయితే వెళ్ళాలి లోపల దర్శనం చేసుకోనికి. ఇప్పుడు నేను మా అమ్మ అయితే వెళ్తున్నాము, ముగ్గురం అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, ఒక ఆయన అయితే పిలుస్తున్నాడు, పూలు మా దగ్గర తీసుకోండి. అలానే ఏంటంటే ఇక్కడ చాలామంది ఉంటారు, అలా పిలుస్తుంటారు కాబట్టి మనము ఆలోచించుకొని వెళ్ళాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, మేమైతే ఇక్కడైతే పూలు అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ ఏంటంటే రీసెంట్గా మేము మొన్న 2 వారాల క్రితం అయితే మేము ఫంక్షన్ అయితే చేసినాం. ఇక్కడ దావతు చేసినప్పుడు అయితే బాగానే ఖర్చు వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మేము ముగ్గురం వచ్చాం కాబట్టి ఇప్పుడైతే సింపుల్గా ఏంటంటే మాకు తగినంత బడ్జెట్లో అయితే కొన్ని పువ్వులు అయితే తీసుకొని వెళ్తున్నాము దేవుని దగ్గరికి. చూస్తారు కదా, ఎక్కువ ఏం లేదు ఫ్రెండ్స్, మేము మా బడ్జెట్లో తగ్గట్టు అయితే తీసుకొని వెళ్తున్నాము. ఈ వీడియో ఏంటంటే లెంత్ ఉంటుంది కాబట్టి చివరిదాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఓకేనా? చూస్తారు కదా, నేను మా అమ్మ అయితే లోపలికి అయితే దర్శనం కోసం అయితే లోపలికి అయితే వెళ్తున్నాము. ఓకేనా? చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ చుట్టుపక్కల ఉంటే చూసారు కదా పువ్వులు అమ్మేవాళ్ళు, వాళ్ళు ఏంటంటే డిమాండ్ చేస్తుంటారు, మా దగ్గర తీసుకోండి, ఇక్కడ రండి అని అంటుంటారు. మీరు జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? మనం దర్గాకి లోపల వెళ్ళే ముందు ఏంటంటే మనకి కచ్చప్ కానీ టోపీ అయితే ఉండాలి. చాలామంది అలానే పోతారు, అలా పోకండి. దేవుని దగ్గర పోయేటప్పుడు ఏంటంటే మంచి టోపీ పెట్టుకొని ఒక ఫుల్ షర్ట్ వేసుకొని మంచి పద్ధతిలో వెళ్ళండి. చూసారా ఫ్రెండ్స్, నేనైతే లోపలికి వచ్చాను. చూడండి, లోపల దేవుని దగ్గరికి అయితే వచ్చాను. చాలా పబ్లిక్ ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఫోన్స్ కానీ పర్సు కానీ జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే చాలా పబ్లిక్లో ఏంటంటే ఫోన్స్ కానీ పర్సు దొబ్బేస్తారు. ఎందుకంటే పబ్లిక్లో దొంగలు ఉంటారు కాబట్టి మనము ఇలాంటి దర్గాకి వచ్చినప్పుడు ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. చూసారు కదా, మన రీసెంట్గా ఏంటంటే ఇక్కడ జాతర జరిగింది 3 రోజుల్లో జేపీ దర్గా కాడ. అయినా కూడా పబ్లిక్ అయితే చాలామంది ఉన్నారు. చూస్తారు కదా, చూడండి ఇక చూడండి, నేనైతే సెల్ఫీ అయితే తీస్తున్నాను. పబ్లిక్ అయితే ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఫ్రెండ్స్. బ్లాగ్ చేయాలంటే కూడా చాలా కష్టమవుతుంది. ఎక్కడ పడిపోతుందో, ఎక్కడ ఫోన్ కొట్టేస్తారో అని భయంతో మేమైతే వీడియో అయితే చేస్తున్నాను. చూడండి, చుట్టుపక్కల మొత్తం చూస్తున్నా. ఇంకా అయితే మావాడు ఉన్నాడు. చూడండి, ఎవరైతే దర్గాకి ఫస్ట్ టైం వెళ్తే కొంచెం జాగ్రత్త అయితే ఉండండి. చూడండి, పబ్లిక్ అయితే ఎక్కడ తగ్గలేదు, చాలామంది వస్తున్నారు. చూడండి, చూస్తారు కదా.
నేనైతే మా అమ్మని అయితే ఒక దగ్గర నిలబెట్టి నేను మా ఫ్రెండ్ అయితే ఇద్దరం అయితే లోపలికి అయితే వెళ్ళాము. చూడండి మనకి రీసెంట్గా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ జాతర జరిగింది కాబట్టి మనకి ఇంత మంచిగా డెకరేషన్ చేశారు. చూడండి పువ్వులతో మంచిగా చేశారు డెకరేషన్. ఇక్కడ ముందు అయితే మేము మొన్న ఒకసారి వచ్చినప్పుడు అయితే ఇంత లేకుండా డెకరేషను, ఎందుకంటే అక్కడ ప్రతి సంవత్సరం ఏంటంటే సంక్రాంతి అయిపోయిన తర్వాత ఏంటంటే ఇక్కడ జాతర జరుగుతుంది, 3 రోజుల జాతర. ఆ భాషలో ఏంటంటే ఉరస్ అంటారు. ఫుల్ పబ్లిక్ అయితే వస్తారు ఆ రోజు. చూడండి మావాడైతే తప్పిపోతుండు అటు ఇటు, ఇంకా నువ్వు వెతుకోనికే సరిపోతుంది నాకు ఎక్కడున్నావని. నేనేమో వీడియో చేస్తున్నా, వాడేమో పబ్లిక్లో ఎక్కడున్నాడో కనిపిస్తలేడు. నా ఇంకా ఉన్నాను కూడా చెప్తున్నానికి. ఈమె మా అమ్మ చూస్తారు కదా, మా అమ్మని అయితే ఇక్కడ నిలబెట్టాను లడ్డు కాడ ఇక్కడ నుండు, ఎందుకంటే సేఫ్ ప్లేస్ కాబట్టి. ఇంకా అందరు చుట్టుపక్కల ఉంటారు, ఇంకా కన్ఫ్యూషన్ అయిపోతాం కాబట్టి ఇక్కడనే మేము లడ్డు కాడ ఉండని చెప్పాము. మేమైతే లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. మంచిగా జరిగింది మాకైతే. మా తగినంత బడ్జెట్లో అయితే మేము దర్శనం అయితే చేసుకున్నాము దర్గా అయితే. ఇప్పుడు ఫైనల్గా అయితే మేము బయటికి అయితే వెళ్తాము, ఎందుకంటే ఈ పబ్లిక్లో ఏంటంటే ఫోన్లు ఎక్కడ పోతే అర్థమైతే లేవు. జాగ్రత్తగా వెళ్తున్నాము. చూస్తూ కదా సౌండ్ ఎట్లా వస్తుంది, కిచ్ 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 సౌండ్ అయితే వస్తున్నాయి. వీళ్ళు ఎక్కడ తప్పిపోతారేమో అని నా యొక్క టెన్షను. ఇందాకే మా వాడు కూడా తప్పిపోయిండు. ఇట్రా అంటే అటు పోయిండు, అక్కడి నుంచి ఇటు మళ్ళీ తిరిగి యాస్టోకి వచ్చింది. దానికోసము ఒక 1/2 అవర్ టైం వేస్ట్ అయింది. ఆడు ఫస్ట్ టైం వచ్చింది దర్గాకి, అందుకోసం మళ్ళీ ఆయన దగ్గరకు పోయి తీసుకురావడం వెతకడము జరిగింది. ఇంకేం చేస్తాం, తెలియనప్పుడు మనమే జాగ్రత్త తీసుకెళ్ళాలని. చూస్తూ కదా వీడియో తీయాలంటే కూడా భయం అవుతుంది, ఎక్కడ ఫోన్ గుంజుకుంటారేమో అని. చూడండి ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే చాలా లాంగ్ ఉన్నది, ఇక్కడ వీడియో అనేది స్కిప్ చేయకండి, ఓకేనా. ఎవరైతే బాబా దర్శనం తీసుకుంటున్న వాళ్ళైతే వీడియో చూడండి, ఇక్కడ వీడియో స్కిప్ చేయకండి, ఓకేనా. చూస్తున్నారు కదా పబ్లిక్ అయితే చాలా ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఏంటంటే లేడీస్ కూడా ఉన్నారు, చిన్న పిల్లలు అందరూ ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఆ పబ్లిక్లో వెళ్ళాలంటే మాకు మినిమం ఒక అర్ధగంట పట్టింది. చూస్తారు కదా దుబ్బుకుంటా వస్తుర్రు, నెడుతుర్రు, కాలు దొక్కుతుర్రు. ఇంకా పబ్లిక్ ఎందుకంటే వాళ్ళు సండే కాబట్టి కూడా పబ్లిక్ కూడా చాలా వచ్చారు. ఇంకా అటు ఇటు మేము బయటికి వెళ్తున్నాము. బయట అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ కూడా మేము మావాడైతే దర్శనం అయితే తీసుకోండు, బాబా దర్శనం ఇక్కడ. చూడండి మేము ఫైనల్గా ఏంటంటే ఒక 10 లడ్డూలు కూడా తీసుకున్నాము. ఇప్పుడైతే మేము బయటికి వెళ్ళే దారి అనమాట ఇది, ఎందుకంటే బయటికి వెళ్ళేటప్పుడు అయితే పబ్లిక్ తక్కువ ఉన్నారు. లోపలికి వచ్చేటప్పుడే చూడండి ఎంతమంది ఉన్నారో పబ్లిక్ అయితే. ఆ పబ్లిక్లో అయితే ఎక్కడ నా ఫోన్ అవుతుందో, పైసలు ఎక్కడ దుబ్బేస్తారో అని టెన్షను. ఇక్కడైతే మా అమ్మ అయితే ఒక పేదవాడికి అయితే కొంచెం సాయం అయితే చేసింది తన దగ్గర ఉన్నంత వరకు అయితే. చూసారు కదా, ఎప్పుడైనా సరే దర్గాల కాడ కానీ గుడ్ల దగ్గర కానీ ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనకు తోచినంత సాయం అయితే చేయండి మీ దగ్గర ఉన్నంత వరకు, ఓకేనా. ఇప్పుడైతే మేము బయటికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే మేము జాయింట్ వీల్ ఉయ్యాలలు అవి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు దాని దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఫైనల్గా అయితే మా దర్శనం అయితే అయిపోయింది జేపీ దర్గాల. ఇప్పుడు ఒక టైంపాస్ కోసం కొంచెం అటు షికారు తిరిగేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాము. ఇక్కడ ఏంటంటే కొంచెం వెరైటీ పనులు అయితే ఉన్నాయి. ఒక పండు అది దుంపలు అనమాట, ఏందో చూద్దామని వెళ్తున్నాము. మాకేందంటే ఇక్కడ సడన్గా అనిపించింది, అది ఏందో మా అమ్మని ఆడితే తుమ్మిగడ్డ ఏదో అన్నది చూపిస్తుంది. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి ఇది చాలా వెరైటీగా ఉన్నది, పైన ఉప్పేసిరు. మేము దీన్ని చూసి ఏంటంటే మనం లేది खाती बोल तो ले फिर देख తీసుకున్నాము. ఇప్పుడు మేము ముగ్గురం కలిసి ఏంటంటే ఎక్కకపోతున్నాం ట్రైన్ అనమాట. అది గమ్మత్తు ఉంటుంది. ఇక్కడ అన్నీ అది టికెట్ వచ్చేసి 30 రూపాయలు ఫ్రెండ్స్. ముగ్గురం అయితే పోతున్నాము చూద్దామని. చాలా బాగున్నది కానీ అంత ఎక్స్పీరియన్స్ లేదు, నార్మల్గా చెప్పిండు పర్లేదు సార్ ఎక్కొచ్చు. ఇంకా జాయింట్ వీల్ అయితే ఎక్కొచ్చు ఫ్రెండ్స్. గిర్రా 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 ఎక్కిండు. నేనైతే ఎక్కిన జాయింట్ వీల్ ఇది ఎక్కినా కానీ అంత ఏం అనిపించలేదు. ఏదో మా అమ్మ జాయింట్ వీల్ అది ఎక్కదు కాబట్టి ఈ ట్రైన్ ఎక్కిద్దామని ఎక్కించిన.
చూడండి చాలా బాగున్నది ట్రైన్ ఎక్కినప్పుడు. ఏం లేదు ఇట్లా చుట్టూ 5-6 రౌండ్లు వేస్తాడు అంతే. చూడండి మా ఎక్కిన తర్వాత మా ఎక్స్ప్రెషన్ చూడండి, మా ముఖాలు ఎట్లుంటాయో చాలా విచిత్రంగా ఉంటాయి. ఏదో వీడియో తీసేపు చేస్తున్నాను నేను, కామెడీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి మా ముఖాలు చూడండి ఎట్లున్నాయో, అది పోతున్న కొద్దీ మా ముఖాల్లో ఎక్స్ప్రెషన్ చూడాలి మీరు, గమ్మతుంటుంది. చక్కమైనప్పుడు ఏం కాదు, ఇట్లా రౌండ్ తిరిగినప్పుడు పడిపోతుంది అనే ఒక ఎక్స్ప్రెషన్ మా ముఖాల్లో అయితే ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇక చూస్తారు కదా, ఇట్లా చాలా బాగా అయితే అనిపించింది. అలా అయితే ఫుల్ అయితే ఎంజాయ్ చేసినాం మేమైతే. మీరు కూడా అప్పుడప్పుడు సండే అయితే వెళ్ళండి, చాలా బాగుంటుంది. పబ్లిక్ కూడా బాగానే ఉంటారు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ అయితే మేము ముగ్గురం వచ్చాం కాబట్టి ఫుల్ అయితే ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్. చూడండి ఇదేంటంటే చక్కగా ఏమైతే ఫ్రెండ్స్ రౌండ్ తిరుగుతాం కదా, అప్పుడు టర్న్ వచ్చిన దగ్గర ఏంటంటే అంటే అది ఒక సైడ్ పడిపోతుందో ఏమో అని భయం అయితే అనిపిస్తుంది. ఆ విధంగా అయితే మేము ఎక్స్ప్రెషన్ చూడండి మా ముఖాలు ఎట్లుంటాయో. ఓకేనా ఫ్రెండ్స్, మీరు చివరి దాకా చూడండి, స్కిప్ చేయకండి. ఎప్పుడైనా సరే మీరు జేపీ దగ్గరకు వస్తే ఇవన్నీ ట్రై చేయండి ఎక్కినీకి. ఓకేనా, మేమైతే మాకు అంత టైం లేదు కాబట్టి ఇప్పుడు నేను జాయింట్ వీలు, ట్రైను, ఇంకోటి రౌండ్ కూడా ఉంది, అది కూడా ఎక్కిన. అంతే, ఎక్కువ ఏం కూడా ఎక్కలేదు. ఓకేనా, ఎందుకంటే టూ మచ్ రేట్ ఉంటాయి. కానీ ఒక టికెట్ 40 రూపాయలు, ఇది వచ్చేసి 30 రూపీస్. ఇది 30 రూపీస్ అంటే బాగానే మనం ఇలాంటి ధరల దగ్గరకు వచ్చినప్పుడు మ్యాక్సిమం ఒక 2-3 వేలు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ ఎక్కియాలి, తిరగాలి, మన తిండి ఖర్చులు అన్నీ ఉండాలంటే మినిమం ఒక 3,000-4,000 అయితే తెచ్చుకోండి. మంచిగా తినాలి అంటే, మంచిగా ఎంజాయ్ చేయాలంటే. ఓకేనా, ఇప్పుడైతే ఇదైతే హైలైట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇది అయిపోయింది అంటాడు, దిగండి అంటాడు. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది చూడండి, ఇది మస్తు టూ మచ్. ఇదైతే నేను ఎక్కిన, ఇప్పుడు చూసాం ఎట్లా తిప్పుతాడు, గిర్ర 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 రౌండ్ తిప్పుతూనే ఉంటాడు. అదేంటంటే మన కాలుకి ఆ ఉయ్యాలకి ఈ ఉయ్యాలకి ఏంటంటే మన కాలు తాకితే అని భయం ఉంటుంది. కొంచెం మనకు ఫీట్ అంత గ్యాప్ ఉంటుంది. ఈ స్పీడ్ తిప్పేటప్పుడు ఏంటంటే తగులుతుంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నాకు ఆ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది అనిపించింది. ఇప్పుడైతే తిరుగుతాం చూడండి, చాలా గమ్మత్తు ఉంటుంది. నేను ఒక్కనే ఉన్నా, అందరేమో ఇద్దరు ఎక్కించిండు. నా జోడికైతే ఎవరు లేరు, నేను ఒక్కనే కూర్చున్నా. మా ఊరు రాలంటే రాలేడు. తర్వాత నేను పైకి పోయిన తర్వాత అప్పుడు ఎక్కుతారంట, ఎక్కుతా అని చెప్పి మళ్ళీ ఇంకో దాంట్లో ఎక్కిండు. ఇప్పుడు ఆ వీడియో తీసుకున్నాడు ఆడే. చూడండి నేను ఎక్కడనో ఉన్నా, గిడెంకి ఇక్కడ ఉన్నాడు. చూడండి స్పీడ్స్ ఎట్లా తిప్పుతాడు. చూసి ఆ స్పీడ్ చూసి కదా, అమ్మ ఈ స్పీడ్ చూస్తే భయం అయితే ఎవరికైనా. చూడండి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మనము జస్ట్ పిల్లలతో వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ జీప్ దగ్గర. అక్కడ మేమైతే ఫుల్ అయితే ఎంజాయ్ చేసినాం. ఫైనల్గా అయితే మేము ఎక్కువేం తిరగలేదు, కొంచెమే తిరిగినాము. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పుడు ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఓకేనా, ఎందుకంటే మాకు టైం కూడా సరిపోలేదు, కొంచెం లేట్ అయి వచ్చినాం కాబట్టి టైం సరిపోలేదు. మీరు ఎప్పుడైనా రావాలంటే పొద్దున్నే మార్నింగ్ రండి, చాలా బాగుంటుంది. ఓకేనా, ఇంకా ఫైనల్గా అయితే వీడియో అయితే అయిపోయింది. మళ్ళీ ఒకసారి ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.